మన లైఫ్లో బంధాలు రిలేషన్షిప్స్ అనేవి ఒక ఫౌండేషన్ లాంటివి. కానీ కొన్నిసార్లు అవే మనల్ని బాగా అలిసిపోయేలా చేస్తాయి కదా. ఈరోజు మనల్ని మనం అర్థం చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్లతో మన బంధాలని ఇంకా అందంగా ఆరోగ్యంగా ఎలా మార్చుకోవచ్చో వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న బహుశా మనందరికీ ఏదో ఒక టైంలో వచ్చే ఉంటుంది. మనం ఎంత మంచిగా ఉండాలనుకున్నా, ఎంత ప్రయత్నించినా ఈ రిలేషన్షిప్స్ కొన్నిసార్లు ఎందుకింత భారంగా, అలసటగా అనిపిస్తాయి. అసలు దీని వెనుకున్న నిజమైన కారణమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, మనం ఎంతగానో ప్రయత్నిస్తాం కదూ. మనసులో ఏముందో, మన ఉద్దేశం ఏంటో అవతలి వాళ్లకి క్లియర్గా చెప్పాలని చూస్తాం. కానీ మాటలెక్కడో దారి తప్పుతాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, గొడవలొద్దు అనుకుని చాలాసార్లు సర్దుకుపోతాం. మన ఇష్టాలని, మన అభిప్రాయాల్ని కూడా పక్కన పెట్టేస్తాం. వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుని పరిస్థితిని కామ్గా చక్కదిద్దాలననుకుంటాం. అయినా సరే, ఇన్ని చేసినా ఎందుకో చివరికి ఒక తెలియని సంఘర్షణ, ఒక దూరం అలా ఉండిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది? ఈ కంటిన్యూస్గా ప్రయత్నించడం, ఈ అలసట, ఇదేనండి మనలో చాలామంది ఎదుర్కొనే ఒక కనపడని సంఘర్షణ. ఇది బయట కనపడదు, కాని లోపల మనల్ని సైలెంట్గా తినేస్తూ ఉంటుంది. మనస్సులో ఉన్నది చెప్పినా ఎదుటివాళ్లు అపార్థం చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఏ మాట మొదలుపెట్టినా అది కాస్త వాదనగా మారిపోతోంది. కొన్నిసారైతే మాటలకన్నా ఆ నిశ్శబ్దమే ఎక్కువ బాధ పెడుతోంది. మనకు తెలియకుండానే మన మధ్య ఒక గ్యాప్, ఒక గోడ కట్టేసినట్టు అయిపోతోంది. సరే, మరి ఈ గందరగోళం అంతటికీ అసలు కారణమేంటి? సమస్య ఎక్కడ స్టార్టవుతుందో తెలిస్తేనే కదా మనం దానికి సరైన పరిష్కారం వెతక్కగలం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. చిన్నప్పట్నుంచి మనకి ఏం నేర్పించారు? ఎలా మాట్లాడాలి, ఏది రైట్, ఏది రాంగ్ అని చెప్పారు, అంతేకదా. కానీ మనలో కోపం, బాధ, భయం, అసలు ఈ ఎమోషన్స్ ఎలా పుడతాయి? మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన బాడీ, మన నర్వస్ సిస్టమ్ ఎలా స్పందిస్తాయి? మనం మాట్లాడే మాటలు కేవలం శబ్దాలు కాదు, అవి ఎదుటివాళ్లలో ఒక ఫీలింగ్ని ఎలా క్రియేట్ చేస్తాయో మనకెవరూ చెప్పలేదు. అసలు సమస్య మొదలయ్యేదే ఇక్కడ. అంటే చాలా గొడవలు ఎదుటివాళ్లు అన్నమాటలతో మొదలవ్వవు, అవి మనలోనే మొదలవుతాయి. మన ఆలోచనల్లో, మన భావోద్వేగాల్లో, మన అభద్రతాభావాల్లో. ఈ యొక్క పాయింట్ గనక మనకర్థమైతే సగం సమస్య తీరినట్టే. అందుకే కేవలం పైపైన చెప్పే చిట్కాలు కాకుండా శాస్త్రీయంగా మన సమస్య మూలాల్లోకి వెళ్లి మార్పును తీసుకొచ్చే ఒక లోతైన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క విషయం స్పష్టంగా చెప్తాను, ఇది ఏవో కమ్యూనికేషన్ ట్రిక్స్ కాదు, ఎదుటివాళ్లని మార్చే టెక్నిక్స్ అంతకన్నా కాదు, ఇలా చెప్పు అలా చెప్పొద్దు లాంటి సలహాలు కూడా కావు. మరిదేంటి? ఇది మనలో మనం ఒక నైపుణ్యాన్ని పెంచుకోవడం. ఆ నైపుణ్యం వల్ల మన సంబంధాలు వాటంతట అవే సహజంగా మెరుగుపడతాయి. సరే, మరి మనలో ఆ మార్పు రావడానికి పునాది ఏంటి? ఆ నైపుణ్యాలను మనం ఎలా పెంచుకోవాలి? దీనికోసం 2 చాలా శక్తివంతమైన ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఈ మార్పుకి 3 పిల్లర్స్ ఉన్నాయి అనుకోండి. మొదటిది జ్ఞానం. అసలు మనలో ఈ ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయి, ఎందుకు అపార్థాలవుతున్నాయి అని తెలుసుకోవటం. రెండోది నైపుణ్యాలు. ఎదుటివాళ్లు చెప్పేది నిజంగా శ్రద్ధగా వినడం, మన హద్దుల్ని గౌరవంగా చెప్పటం లాంటివి. ఇక మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది మన వైఖరి. నేనే కరెక్ట్ అనే అహం కాకుండా సానుభూతితో చూడటం, ఎదుటివాళ్లను నిందించకుండా బాధ్యత తీసుకోవటం. ఇక రెండో ఫ్రేమ్వర్క్ ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూపిస్తుంది. మొదటి స్టెప్ బ్రెయిన్, మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం, మనల్ని ఏవి ట్రిగర్ చేస్తున్నాయో తెలుసుకోవడం. రెండో స్టెప్ బాడీ, మన బాడీ ఇచ్చే ఒత్తిడి సంకేతాలని, మన వాయిస్ టోన్ని, మన శ్వాసని అర్థం చేసుకోవడం. ఇక ఫైనల్గా మూడో స్టెప్ ప్రవర్తన, తెలియకుండానే రియాక్ట్ అయ్యే బదులు ఆలోచించి నెమ్మదిగా స్పందించడం నేర్చుకోవడం. మన బంధాలలో ఇంత ప్రేమ, కేరున్నా ఎందుకు ఇబ్బంది పడతామంటే మనం ఆలోచించే లోపే రియాక్ట్ అయిపోతాం. క్లారిటీతో మాట్లాడకుండా మన పాత గాయాల నుంచి, ఆ బాధ నుంచి మాట్లాడతాం. అందుకే తెలియకుండానే మనవాళ్లనే మనమే బాధ పెట్టుకుంటాం. ఒక్కసారి మనం ఈ అంతర్గత నైపుణ్యాలను పెంచుకుంటే ఆ ప్రయాణం మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం ఎక్కువగా ఇరుక్కుపోయేది ఇలాంటి పరిస్థితుల్లోనే. పదే పదే అపార్థాలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఫీలవ్వడం, కోపాన్ని లోపలే దాచుకోవడం, చిన్న మాటక్కూడా పెద్ద పెద్ద గొడవలు. కాని
ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలుపెడతామో అప్పుడు మన భావోద్వేగాల మీద మనకొక క్లారిటీ వస్తుంది. మనసులో ఉన్నదాన్ని ప్రశాంతంగా చెప్పగలుగుతాం. దీనివల్ల ఒకరినొకడు నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. ఒక ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన లోపల ఒక ప్రశాంతత దొరుకుతుంది. ఇది ప్రత్యేకంగా మన ఇండియన్ కల్చర్ని, మన ఫ్యామిలీ సిస్టమ్స్ని మైండ్లో పెట్టుకుని డిజైన్ చేయబడింది. సర్దుకుపోవాలి, భరించాలి అనే మైండ్ సెట్ నుంచి బయటపడి పెద్దవాళ్లని అగౌరవపరచకుండానే మన అభిప్రాయం చెప్పడం, గిల్టీగా ఫీలవ్వకుండా మనకంటూ కొన్ని హద్దులు పెట్టుకోవడం, ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ మార్పు వైపు ఫస్ట్ స్టెప్ వెయ్యడానికి ఇది కేవలం ఒక ప్రోగ్రాం కాదు, ఇది మీకోసం ఒక స్నేహపూర్వక ఆహ్వానం. మరి ప్రోగ్రాం ఎవరికోసం? తమ మధ్య కనెక్షన్ని, శాంతియుత సంభాషణను పెంచుకోవాలనుకునే జంటలు, కుటుంబాల కోసం. తమ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలనుకునే ప్రొఫెషనల్స్, లీడర్స్ కోసం. అలాగే మనసులో ప్రశాంతత, ఆరోగ్యకరమైన సంబంధాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే ప్రతి ఒక్కరి కోసం. ఈ మాటని ఒక్క క్షణం గమనిద్దాం. సంబంధాలు అనేవి మనం పరిష్కరించాల్సిన సమస్యలు కాదు. అవి మనం అర్థం చేసుకోవలసిన అనుభవాలు. ఆ అర్థం చేసుకోవటం ఎప్పుడూ మనలో నుంచే మొదలవ్వాలి. ఈ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నా లేదా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా ఈ వివరాలను సంప్రదించవచ్చు. వెల్నెస్ ఫర్ లైఫ్ అకాడమీ. ఫోన్ నంబర్ +91 9385 988959. వెబ్సైట్ wellnessforlife.graphy.com. ఎందుకంటే ఇక్కడ మనసులు కలుస్తాయి, అర్థాలు రెట్టింపవుతాయి మరియు ఎదుగుదల పరస్పరమవుతుంది.